ఫ్రెండ్స్, ఒక ఫోన్లో మనం 2 జియో సిమ్లు వేస్తే ఒకదానికి సిగ్నల్ ఉంటుంది, ఒకదానికి సిగ్నల్ ఉండదు. 2 జియో సిమ్లు మనం ఒకేసారి వాడలేం. సో చాలామంది క్వశ్చన్ అని అడుగుతున్నారు, ఎందుకు మనం ఒకే ఫోన్లో 2 జియో సిమ్లు వాడలేము అని. ఒక ఎయిర్టెల్ ఒక జియో వేస్తే సిగ్నల్ వస్తుంది, 2 జియోలు వేస్తే మాత్రం రాదు. ఒక ఎయిర్టెల్ ఒక జియో, లేకపోతే ఒక ఐడియా ఒక జియో, లేకపోతే ఒక వోడాఫోన్ ఒక జియో. సో ఇలా వేస్తే మీకు రెండింటికి సిగ్నల్ వస్తుంది, కానీ 2 జియో సిమ్లు వేస్తే మాత్రం సిగ్నల్ ఉండదు. సో ఎందుకు ఒకేసారి 2 జియో సిమ్లు మన ఫోన్లో పనిచేయవు? సో దీని గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. చూస్తున్నాను నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్వర్క్స్ గురించి మాట్లాడదాం. ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, లేకపోతే వోడాఫోన్ కానీ, వీటన్నిటికీ 4G నెట్వర్క్ ఉంది. 4Gతో పాటు ఇవి 2G, 3G కూడా సపోర్ట్ చేస్తాయి వీటి బ్యాండ్స్. సో ఏదైతే మీరు ఎయిర్టెల్ వాడుతున్నారో, వోడాఫోన్ వాడుతున్నారో, ఐడియా వాడుతున్నారో, ఇవన్నీ మీకు 4G సపోర్ట్ చేస్తాయి, 3G సపోర్ట్ చేస్తాయి, 2G సపోర్ట్ చేస్తాయి. అదే మీరు జియో తీసుకుంటే, జియో ఓన్లీ 4G నెట్వర్క్. జియోకి 2G బ్యాండ్స్ లేవు, 3G బ్యాండ్స్ లేవు. సో జియో ఓన్లీ మీకు 4G నెట్వర్క్ మీద రన్ అవుతుంది. కాల్స్ కూడా మీకు 4G నెట్వర్క్ నుంచే చేస్తుంది. VoLTE అంటాం, వాయిస్ ఓవర్ LTE. సో LTE అనేది 4Gలో ఒక బ్యాండ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఏ ఫోను ఒకేసారి 2 4G సిమ్ముల్ని యాక్సెప్ట్ చేయదు. 4G అంటే ఓన్లీ మనం డేటా కోసం యూజ్ చేస్తాం. 4Gలో మనం కాల్స్ అనేవి మాట్లాడలేం ఎక్సెప్ట్ జియో. సో జియోలో కూడా మనం VoLTE ఉంటేనే, మీ మొబైల్ VoLTEకి సపోర్ట్ చేస్తేనే మనం కాల్స్ డైరెక్ట్ మాట్లాడగలం. లేకపోతే మనకి తెలిసిందే కదా మీకు, జియో 4G వాయిస్ అని చెప్పి యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో 4G నెట్వర్క్ మీద మనకి వాయిస్ కాల్స్ అనేవి చేయలేం మనం. సో ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఐడియా కానీ, ఈ నెట్వర్క్స్ మీరు తీసుకుంటే 4G నెట్వర్క్ ఓన్లీ మీరు డేటా సర్వ్ చేయడానికి, అంటే మీరు ఇంటర్నెట్ వాడుకోవడానికి యూజ్ అవుతుంది. కానీ మీరు వాయిస్ కాల్ మాట్లాడాలంటే ఐడియా కానీ, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ ఈ నెట్వర్క్స్లో మీకు వాయిస్ కాల్ మాట్లాడాలంటే అది 3G కానీ 2G కానీ వెళ్ళిపోతుంది. మీరు 4Gలో వాయిస్ కాల్ మాట్లాడలేరు. అదే జియో తీసుకుంటే మీకు అసలు 2G 3G అనేదే ఉండదు. సో అందుకే మీరు జియో సిమ్ తీసుకెళ్ళి 3G మొబైల్ వేస్తే దాని సిగ్నల్ కూడా రాదు. జియో ఓన్లీ 4G నెట్వర్క్. 4Gలో వేస్తే మీకు సిగ్నల్ వస్తుంది. 4G మొబైల్ VoLTEకి సపోర్ట్ చేస్తే మీరు డైరెక్ట్ వాయిస్ కాల్స్ అనేవి చేయగలరు. సో మనం ఒకే ఫోన్లో 2 జియో సిమ్లు వేస్తే ఏమైందంటే, మీరు ఏ ఫోన్ అయినా తీసుకొని, ఇప్పుడున్న ఫోన్లు సో ఒకేసారి అది ఒక 4G సిమ్నే యాక్సెప్ట్ చేయగలదు. అంటే ఒక 4G సిమ్ నుంచి మీరు డేటా సర్వ్ చేయగలరు. రెండో సిమ్ ఏమైందంటే మీకు ఆటోమేటిక్గా 2Gకి కానీ 3Gకి కానీ పడిపోతుంది. 4G మీద రన్ అవుతుంది. అదే మీరు జియో తీసుకుంటే దానికి 2G 3G సర్వీసెస్ లేవు కాబట్టి, మీరు ఏదైతే సిమ్ వాడుతున్నారో, ఫస్ట్ సిమ్లో మీరు జియో వాడుతున్నారు, సెకండ్ సిమ్లో కూడా జియో వేశారు. సో ఫస్ట్ సిమ్ మీరు 4G రన్ అవుతుంది, నెక్స్ట్ సిమ్ అనేది 2Gకి కానీ 3Gకి కానీ పడిపోతుంది. సో జియోకి మనకి 2G 3G సర్వీసెస్ ఉండవు కాబట్టి అక్కడ మనకి ఇంటూ మార్క్ వస్తుంది. అదే మీరు వోడాఫోన్ కానీ, ఎయిర్టెల్ కానీ ఇట్లాంటి సిమ్లు మీరు సెకండ్ స్లాట్లో వేస్తే ఏమైందంటే, మీకు ఫస్ట్ స్లాట్ జియో వేసి మీరు సెకండ్ స్లాట్ వోడాఫోన్ కానీ ఈ కానీ వేసారనుకో, మీరు ఫస్ట్ స్లాట్ జియో మీకు 4Gకి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్లాట్ మనకి 2G కానీ 3G కానీ పనిచేయాలి. సో 2G కానీ 3G కానీ వాటికి బ్యాండ్స్ ఉన్నాయి. మీకు వోడాఫోన్ తీసుకున్న, ఐడియా తీసుకున్న, ఎయిర్టెల్ తీసుకున్న, వీటన్నిటికీ 2G 3G బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఆ సిమ్ అనేది 2G 3G నెట్వర్క్ మీద పనిచేస్తూ ఉంటుంది. జియో అనేది 4G నెట్వర్క్ మీద పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ ప్రాబ్లం. జియోలో మనకి 2G 3G సర్వీసెస్ లేకపోవడం వల్ల మనం 2 జియో సిమ్లు మనం ఒకే ఫోన్లో అనేది వాడలేం. అదే మీరు ఒక ఎయిర్టెల్, ఒక వోడాఫోన్ ఏదైనా తీసుకోండి, మీరు వేరే ఏదైనా తీసుకున్నా కానీ మీకు ఖచ్చితంగా 2 సిమ్ కార్డు మీరు ఒకేసారి వాడచ్చు. ఒక సిమ్ మీకు 4Gకి పనిచేసినా కానీ రెండో సిమ్ మీకు 2G 3Gకి పనిచేస్తుంటుంది. వాయిస్ కాల్స్ చేసుకున్న, టెక్స్ట్ మెసేజ్ చేసుకున్న మీరు సెకండ్ సిమ్ వాడచ్చు. కానీ జియో విషయానికి వస్తే అట్లా కాదు. ఖచ్చితంగా మీరు 2 జియో సిమ్లు వేస్తే మాత్రం ఒకటే పనిచేస్తుంది, ఒకదాని సిగ్నల్ కూడా ఉండదు. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే ఒకేసారి మనం మన మొబైల్ ఫోన్లో 2 ఇంటర్నెట్ సర్వీసెస్ వాడలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వైఫై వాడుతున్నప్పుడు మీ మొబైల్ డేటా పనిచేయదు. అదే మీరు మీ మొబైల్ డేటా వాడుతున్నప్పుడు వైఫై అనేది పనిచేయదు. సో ఇట్లా మనం 2 ఒకేసారి వాడగలమా? వైఫై, మొబైల్ డేటా 2 కలిపి వాడగలమా అంటే వాడలేం. సో ఇది కుదరదు. ఏ ఫోన్లో మనకి ఈ ఫెసిలిటీ అయితే ఉండదు. ఒకేసారి మనం 2 సర్వీసెస్ అంటే రెండు సిమ్లు పెట్టి మీరు 2 ఒకేసారి 4G వాడతామంటే కుదరదు. సో ఏదైనా ఒకటే మీరు చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదైతే మీరు సిమ్ చూస్ చేసుకున్నారో అది 4G మీద రన్ అవుతుంది. రెండో సిమ్ వచ్చేసరికి మీకు 2Gకి 3Gకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇదే ఇక్కడ వర్తిస్తుంది మీకు. సో ఇది ఫ్రెండ్స్ మెయిన్ రీజన్. అందుకే మనం 2 జియో సిమ్లు ఒకేసారి ఒక ఫోన్లో వాడలేము. సో ఈ వీడియోలో నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియో కింద మీకు మన ఛానల్లో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాగే మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫైల్ సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.